పోలీసుల తీరు అమానుష్యం. ఎమ్మెల్సీ కవిత ఆశా వర్కర్లపై పోలీసుల తీరు అమానుష్యంగా ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయమని అడిగినందుకు ఆడబిడ్డలను కాకిలతో కాంగ్రెస్ పాలన కొట్టించారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా ఇచ్చిన హామీలు అమలు చేయకుండా అన్ని వర్గాలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. ఆశా వర్కర్లను దారుణంగా కొడుతూ పోలీస్ వ్యాన్లోకి ఎక్కించిన తీరు తెలంగాణ ఉద్యమంలో ఉన్న నిర్బంధాలు అణిచివేతకు ఏమాత్రం తీసిపోవని అన్నారు. ఇదేనా తెలంగాణ ఆడబిడ్డలకు సోనియా గాంధీ బర్త్డే గిఫ్ట్? ఇదేనా ప్రజాపాలన అంటే? అధికారం శాశ్వతం కాదని నిలదీశారు. చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తితో బతుకమ్మ ఆడే చేతిలోనే ఆడబిడ్డలు కాంగ్రెస్ నిరంకుశ పాలనకు చరమగీతం పాడటం ఖాయమని కూడా కవిత హెచ్చరించిన పరిస్థితి కనబడుతుంది. కవిత ఏమన్నదంటే పూర్తి స్థాయిలో కూడా ప్రతి ఒక్కరికి సంబంధించి ఆలోచించాలి. ఆడబిడ్డను కాపాడుకోవాలన్నా, నా తెలంగాణలో ఉన్న ఆడబిడ్డలను కాపాడుకుందాం. నేను చెప్తున్నా కదా, ఎంతోమంది కాల్ చేస్తారు, ఎంతోమంది నాకు చెప్తా ఉంటారు. పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా నేను చెప్తున్నా కదా, పోలీసుల తీరు అమానుష్యం. ఎమ్మెల్సీ కవిత ఆశా వర్కర్లపై పోలీసుల తీరు అమానుష్యంగా ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయమని అడిగినందుకు ఆడబిడ్డలను కాకిలతో కాంగ్రెస్ పాలన కొట్టించారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా ఇచ్చిన హామీలు అమలు చేయకుండా అన్ని వర్గాలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. ఆశా వర్కర్లను దారుణంగా కొడుతూ పోలీస్ వ్యాన్లోకి ఎక్కించిన తీరు తెలంగాణ ఉద్యమంలో ఉన్న నిర్బంధాలు అణిచివేతకు ఏమాత్రం తీసిపోవని అన్నారు. ఇదేనా తెలంగాణ ఆడబిడ్డలకు సోనియా గాంధీ బర్త్డే గిఫ్ట్? ఇదేనా ప్రజాపాలన అంటే? అధికారం శాశ్వతం కాదని నిలదీశారు. చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తితో బతుకమ్మ ఆడే చేతిలోనే ఆడబిడ్డలు కాంగ్రెస్ నిరంకుశ పాలనకు చరమగీతం పాడటం ఖాయమని కూడా కవిత హెచ్చరించిన పరిస్థితి కనబడుతుంది. కవిత ఏమన్నదంటే పూర్తి స్థాయిలో కూడా ప్రతి ఒక్కరికి సంబంధించి ఆలోచించాలి. ఆడబిడ్డను కాపాడుకోవాలన్నా, నా తెలంగాణలో ఉన్న ఆడబిడ్డలను కాపాడుకుందాం. నేను చెప్తున్నా కదా, ఎంతోమంది కాల్ చేస్తారు, ఎంతోమంది నాకు చెప్తా ఉంటారు. పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా నేను చెప్తున్నా కదా.